వెల్కమ్ టు జయ వంటలు. ఈరోజు జయ వంటలో చేయబోయే రెసిపీ రండి చూద్దాము. వీడియో డిలేడ్ అయిపోయిందండి, మాది ఎట్లా వచ్చిందో ఏంటో. దీంట్లో ఒక 3 గ్లాసులు వచ్చేసి వరిపిండి తీసుకోవాలి, 1 గ్లాస్ వచ్చేసి శనగపిండి తీసుకోవాలి, 2 స్పూన్లు వచ్చేసి నువ్వులు, 1 స్పూన్ వచ్చి జీలకర్ర, 1 స్పూన్ కారం, తగినంత సాల్ట్ అండి. ఇలా అంతా కలుపుకొని ఆయిల్ వేసేసుకోవాలా. ఇది మనం కొంచెం ఆయిల్ కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇలా కలుపుకోవాలంతా. ఇలా మనము మురుకులు చేస్తున్నామండి, దీనిని మురుకులు అంటారు, కారం సుట్లు అంటారు. ఇలా అంతా కలుపుకోవాలా మొత్తం పిండి. లైట్గా ఆయిల్ వేసుకోండి, ఎక్కువ ఆయిల్ వేసుకుంటే ఆయిల్ గుంజుకుంటాయి. ఇది వేసేసుకొని ఇంకా వాటర్ వేసుకొని కలుపుకోవాలా. మనం తగినంత వాటర్ వేసుకొని ఇలా అంతా మనం బాగా కలుపుకోవాలండి. ఆయిల్ ఒక పక్కకు పెట్టుకోండి, మన పిండి కలుపుకున్న లోపల ఆయిల్ కూడా వేడెక్కిద్ది. లేట్ చేయకుండా మనకు త్వరగా అవుతాయి ఆయిల్ వేడిగా ఉంటే. ఇట్లా అంతా కలుపుకోండి. మాకేం ఉన్నట్లుండి ఈరోజు మురుకులు తినాలనిపించింది, చేసుకుంటున్నాం. మనకి ఏది తినాలనుకుంటే అది చేసుకోవటమేనండి, ఇంకా ఆలస్యం ఏమీ లేదు. అన్నీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఏ రెసిపీ అయినా ఈజీగా చేసుకోవచ్చు. సో గొట్టాలలో దిగేలాగా కలుపుకోండి, అనుకూలంగా కదా. చూడు ఇలాగ ఉండాలి, అంత సాఫ్ట్గా. మరీ అంత గట్టిగా ఉన్నా కటకట అంటాయి, బొరుగు రావు. అంత మనకి ఇది క్వాంటిటీ సరిపోయిద్ది, ఇంకా మన వాటర్ అవసరం లేదు. ఇలా చేసుకోవాలి, బాగా మెత్తగా చేసుకోవాలండి. ఇవి చక్రాల గిద్దలు. ఇవి చక్రాల గిద్దలలో పెట్టుకోవాలి పిండి. ఇలా ఆయిల్ రాసుకుందాం, ఆయిల్ రాసుకొని పెట్టుకుంటే నిండా. ఇవి విజయవాడలో కొన్నానండి నేను, చక్రాల గిద్దలు చాలా కొన్నా విజయవాడలో ఉన్నప్పుడు. మేము విజయవాడలో ఫ్యామిలీ ఉన్నాం, పిల్లల చదువుల కోసము. అప్పుడు చాలా కొన్నా, ఎందుకంటే నేను కరోనా టైంలో పప్పలన్నీ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేదాన్ని. అప్పుడు కొన్నానన్నీ ఇవన్నీ. అంతా ఇలా పెట్టుకోండి. ఒక న్యూస్ పేపర్ మీద, మన న్యూస్ పేపర్ మీద ఇలా అనుకోవాలి అంతా. అలా చూడండి, చిన్నగా అనుకోండి అలాగా. అదట్లా అన్నీ న్యూస్ పేపర్ మీద అయితే మనకి వేసుకోవడానికి ఈజీ అవుద్ది. చూపిపుచ్చండి బాగా నీట్గా. ఇదండి మన న్యూస్ పేపర్ ఏం వేసుకుంటే ఇలా వస్తాయి. అలా వేసుకోవాలి చూడండి అన్నీ. ఇదండి న్యూస్ పేపర్ మీద అయితే నీట్గా ఉంటాయి మనం వేసుకోవడానికి. చూడండి ఎంత ఈజీ ప్రాసెస్ చూడండి. అందరూ అనుకుంటారు పప్పలు వండుకోవాలంటే ఎంత కష్టమో, ఏం కష్టం ఉండదు. ఒక 2-3 కేజీలు బియ్యం బాగా కడిగి ఒక గంట సేపు నాననిచ్చి బాగా ఎండ పోసుకొని పిండి ఆడిచి పెట్టుకొని ఎన్నాళ్ళున్నా ఏం అవ్వదు, స్మెల్ కూడా రాదు పిండి. చూడండి ఇలా వస్తాయి అన్నీ. చూడండి ఎంత చక్కగా ఫ్రై అవుతున్నాయో. అదో ఏ వంటలైనా ఏది కష్టం కాదండి, ఇష్టంతో చేస్తే అన్నీ ఈజీనే అవుతాయి. పిల్లలకు చక్కగా ఇట్లాంటి బాక్స్లో వేసి పెట్టుకుంటే 1 నెల 2 నెలలు ఉన్నా కూడా స్మెల్ రావు. ఎప్పటికైనా పప్పలకు మంచి డబుల్ ఫిల్టర్ది బాగా పామాయిల్ వాడుకోండి. పల్లీల నూనె, సన్ఫ్లవర్ అవి వాడితే స్మెల్ వస్తాయి, చాలా రోజులు ఉండవు. ఎప్పటికైనా కూడా వాడాల్సింది పామాయిలే చూడండి పప్పలకు, అది గుర్తుపెట్టుకోండి. ఎవడన్నా వేరే కంట్రీలలో ఉన్న వాళ్ళకి పార్సల్స్ పంపించాలన్నా మీరు పామాయిలే వాడండి. పామాయిల్ మంచి బ్రాండ్ వాడండి, స్మెల్ రావు ఎన్ని రోజులు ఉన్నాయి. ఎందుకంటే నేను ఎక్స్పోర్ట్ పంపించేదాన్ని కాబట్టి నాకు బాగా అలవాటు ఇవి చేసి. ఇదండి మనకు ఫ్రై అయిపోయినాయి, తీసుకుందాం. ఇంకా చూడండి మంచి కలర్ వచ్చేసినాయి. మన కలర్ కూడా వేసుకోకూడదండి దీంట్లో, అవే కలర్ వస్తాయి. ఇలాగా అవి కూడా చుట్టుకున్నట్టు కూడా వేద్దాము. చూడండి న్యూస్ పేపర్ మీద కొందరు గరిటెల మీద వేసుకొని అలవాటు లేని వాళ్ళు గరిటెలు తీస్తారు. గరిటెలు అవసరం లేదండి దీనిలకు. ఏమన్నా చుట్ట ఇడిలిపోతుందా చూడండి ఎంత బాగా వస్తుందో.
గరిటెల మీద వేసుకొని వాటిల మీద వేసుకొని టైం వేస్ట్ అయిపోయాయి. ఇంకా పెద్ద మూకట పెట్టుకున్నాం అనుకో 2 గొట్టాల నిండా తిప్పుకొని మూకట నిండా వేసుకొని కాల్చుకోవచ్చు. నేను అన్నీ చేసిన తర్వాత చూపిస్తాను. మన మురుకులు రెడీ అయిపోయినాయండి. చూడండి, బాగా గమనించండి. ఉరుములు చూడండి ఎంత గట్టి ఉరుములు వస్తున్నాయి. ఉరుములు, మెరుపులు, చలచల వాన, బాగా మంచి మంచి బారీస్ చూడండి, వేడివేడిగా ఎంత బాగుందో. ఇలా వర్షాలు పడేటప్పుడు కిచెన్లో ఇలా వండుకొని తినడం ఎంతమందికి ఇష్టమో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి ఇప్పుడు చూడండి, ఇలా అంటే చూడండి ఎలా వస్తున్నాయో, ఎంత మంచిగా వచ్చేసినాయో. సరదాగా అలా చేసేసుకొని ఇలా కరకరా వర్షానికి తింటుంటే వేడివేడిగా చల్లటి వానలో వేడివేడిగా తింటుంటే ఆ థ్రిల్లే వేరండి. అందరూ చేసుకోండి ఇలాగని నేను చూపించిన కొలతల ప్రకారం. అందరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అండి. నేను చెప్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ. ఓకే, బాయ్, డన్.